నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల చదువునా వానిని యెహోవాకు నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసెను. బహుగా దేవుని సన్నిధిలో మూలిగింది. ఇంత మూలుగుడు కారణం ఏంటంటే, ఇంత రోదనకు కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి నిర్జీవ స్థితి, పాడైపోయిన స్థితి, ఆత్మలో ఎదగలేని సంఘం అది. ఈ దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాం. ఎన్ని సంఘాలు ఆత్మలో ఎదగలేకుండా మరుగుజ్జులుగా మారిపోతా ఉన్నాయి. నీకు దుఃఖం లేదా? ఆత్మలో నీవు ఉంటే, దేవుడు కోరుకునే బిడ్డవైతే నీ హృదయంలో మంట ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఆ మంటతో ఏడుస్తూ ఉంది. ఇక్కడ దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటే భక్తుడు అంటున్నాడు, సేవకుడైన ఏలి ఆమెనేమంటున్నాడంటే, మత్తురాలవై ఉంటావన్నారు. ఏలి అంటున్నాడు, మత్తురాలవై ఉన్నావు. కాబట్టి పిల్లరా, ఆమె ఉద్దేశం ఏంటి తెలిసిన? ఈ మందిరం బాగు చేయబడాలి. ఈ మందిరం బాగు చేయబడాలి. ఒక ప్రవక్త కావాలి. ఇక్కడ ప్రవక్తాత్మ కలిగినటువంటి మనుషులు కొదువైపోయారు. ఇక్కడ నాటబడిన చెట్లు లాంటి బిడ్డలు లేవాలి. నా కుమారుడే లేవాలి, నా కుమారుడు లేవాలి. వారికి యెహోవా నాటిన చెట్లని వారికి నా దేవుడు పేరు పెడతాడు. ఆయన పేరు నా కొడుకుకు పెట్టాలి. నా కుమారుడు దేవుని రాజ్యాన్ని కట్టేవాడిగా ఉండాలి. యవనస్తులారా, దర్శనానికి వెళ్ళిపోయారయ్యా. యవనస్తులైన ఆడపిల్లలారా, దేవుడు ప్రేమించి మీకు ఒక మంచి విలువైన సాక్ష్యం ఇచ్చి, మంచి భర్తలను ఇస్తే, దేవుని ఎరిగినటువంటి బిడ్డలైనటువంటి భార్యలను ఇస్తే దర్శనం కోల్పోయి నడుస్తున్నారు. దేవుడు నాటిన చెట్లని పేరు పెట్టబడాలని దేవుడు ఆశపడుతుంటే దేవునికి దూరమై బ్రతుకుతున్నారా? చూడండి పిల్లరా, పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన కుటుంబాలు, నలిగిపోతున్న హృదయాలు సంఘాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిని విడిచిపెట్టేద్దామా? వారిని దేవుని తట్టు తీసుకురావాల్సిన మంట ఉండొద్దా? పాడైపోయినట్లే ఉండవలసిందేనా? కాబట్టి లోక సంబంధమైన వాటిని మన కన్నులు చూడకుండునుగాక. లోక పద్ధతుల వైపు మనం ఆకర్షింపబడుతుండుగాక. చూడండి, ఈమెమనుకుంటుందంటే, ఏ పరిస్థితులు ఈ సంఘాన్ని, ఈ షీలోహ మందిరాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చివేశాయో, ఏలి కుమారులు మార్చివేశారో, నా కుమారుడు మళ్ళీ తిరిగి కట్టాలి. ఇక్కడ మరలా ఉజ్జీవాన్ని చూడాలి, దేవుని సన్నిధిని చూడాలి. ఈ భ్రష్టపరచబడిన స్థితి నుంచి నా దేవుడు నా బిడ్డను వాడుకొని ఫలభరితమైనటువంటి బిడ్డగా చేయాలని ఆశ కలిగి ఉంది. కాబట్టి ప్రసవ వేదన పడింది మనసులో. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దినం రానే వచ్చేసింది. ఈ మందిరంలో, షీలోహ మందిరంలో ఏలీ కుమారులు యుద్ధంలో చనిపోయారు. చూడండి, అక్కడ సరి చేయబడతా ఉంది. ఆమె హృదయంలో ఉన్నటువంటి మంట సరి చేయబడతా ఉంది. ఆ మందిరంలో చాలా కాలం అయిపోయింది దేవుని స్వరం వినే స్థలాల్లో. దేవుని స్వరం వినబడటం ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. ఆమె దర్శనం నెరవేరటం ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆలోచన ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. ప్రవక్త లేస్తా ఉన్నాడు మందిరంలో. నీ బిడ్డలను వాడుకోవాలి, నీ కుటుంబాన్ని వాడుకోవాలని, నిన్ను వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మరి నువ్వే పాడైపోతే ఈ పాడైపోయిన స్థలాలను ఎవరు కడతారు? నీవే నిద్రపోతే, పరిస్థితులు దారుణంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉన్న సంఘాలు, పరిస్థితులు ఎవరు వారి వైపు చూస్తారు? ఎవరు మొరపెడతారు? సంఘమా, నిద్రపోదామా? క్రీస్తు కొరకు హన్నాలాగా నిలబడదామా? నిలబడతావా? పడిపోయినటువంటి పరిస్థితులన్నీ, పునాదులన్నీ మరలా కూలదొద్దామా? చక్కదిద్దుదామా? చూడండి, ఏం పేరు ఉంటుందో తెలిసిన? యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను. చాలా కాలం నుండి పాడుగొనున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడిన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. ఆచారంతో నిండబడిన సంఘాల యొక్క పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఒక తరము లేచునుగాక. నీ బిడ్డలే లేవాలి, నీవే లేవాలి. సంఘమా, దేవునితో నడవటానికి ఇష్టమేనా? దేవుడు నిన్ను వాడుకుంటానికి చూస్తుంటుండగా అధైర్యపడకుండా క్రీస్తుతో నడవటానికి ఇష్టపడతావా?